మంచు మోహన్ బాబు మంచు విష్ణు చుట్టూ పెద్ద ఉచ్చు బిగుసుకుంది. మంచు మోహన్ బాబు యూనివర్సిటీ విషయంలో స్టూడెంట్స్ లీడర్ కిడ్నాప్ సంచలనం రేపుతుంది. దీంతో మంచు విష్ణుకి చంద్రగిరి పోలీసులు నోటీసు పంపించారు. కిడ్నాప్ కేసు విచారణలో భాగంగా హాజరు కావాలని చెప్పేసి నోటీసులు జారీ చేశారు. దీంతో పొలిటికల్గా సినీ పరంగా సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇది తిరుపతిలోని మంచు మోహన్ బాబు యూనివర్సిటీలో ఎక్కువ ఫీజులు కలెక్ట్ చేస్తున్నారని చెప్పేసి స్టూడెంట్స్ లీడర్స్ నిరసన దిగారు. దాంతో ఎస్ఎఫ్ఐ నేతలు కలెక్టరేట్ ని ముట్టడించడానికి ప్రయత్నించారు. ఇది హడావిడి అంత ఇలా ఉండగా మంచు మోహన్ బాబు మంచు విష్ణు బౌన్సర్స్ ఇద్దరు కలిసి స్టూడెంట్ లీడర్స్ అయిన అక్బర్ వినోదల్ని బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. దీంతో చుట్టుపక్కల ఉన్న స్టూడెంట్స్ అంతా అక్బర్ వినోదలపైన దాడి చేసి బలవంతంగా కారులో ఎక్కించుకొని కిడ్నాప్ చేశారని పోలీసులు కంప్లైంట్ చేశారు. దాంతో పోలీసులు ఆ కార్ని చేసి ఆ ఘటనకి సంబంధించిన వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. అందులో మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, పిఆర్ఓ సతీష్తో సహా 11 మంది పైన కేసులు నమోదు చేశారు. మొన్న మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య ఇదే యూనివర్సిటీ విషయం నుంచి పెద్ద రచ్చే లేసింది. అది ఏం జరిగిందో ఎక్కడ దక్కిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ విషయాన్ని, ఆ గొడవకి, ఈ కిడ్నాప్కి మధ్య ఏదో లింక్ ఉందని చెప్పి చాలా మంది బయట దాని గురించి తెగ ఆలోచిస్తూ చర్చ జరుగుతుంది. మరి ఇది ఎక్కడికి దారి తీస్తుందో, ఆ దారి ఎక్కడికి వెళ్తుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సింది.